హలో అండి, వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. పిల్లలకు ఎప్పుడూ బయట కొనివ్వకుండా ఇంట్లోనే ఇలా చేసి ఇవ్వండి, గ్లాసులు గ్లాసులు తాగుతారు. ఇక్కడ నేను హాఫ్ కప్ బాదాంలను 1 అవర్ వేడి నీళ్లు పోసి నానబెట్టాను. ఇలా వేడి నీళ్ళలో నానబెడితే పొట్టు సులభంగా ఊడిపోతుంది. ఆ తర్వాత 1 లీటర్ పాలను ఒక ప్యాన్లో తీసుకొని వేడి చేయాలి. చిన్న మంట మీద స్లోగా వేడి చేయాలి. ఇందులో నుండి కొన్ని పాలను తీసుకొని మిక్సీ గిన్నెలో వేసి అలాగే 4 యాలకులను కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేయాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఈ బాదం పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నేను ఇక్కడ నానబెట్టిన కుంకుమ పువ్వుని వేశాను. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకొని పాలతో బాగా కలిపి మిక్స్ చేయాలి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా వేసిన తర్వాత పావు కప్పు చక్కెరని వేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ బాగా కలిపి మరిగించాక కొన్ని బాదాంలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బాదం పాలు రెడీ. దీనిని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఈ సమ్మర్కి చల్ల చల్లగా బాదం మిల్క్ రెడీ.